అనకాపల్లి జిల్లా పట్టణంలో ఈ నెల 24వ తేదీన జరిగే అనకాపల్లి వెలుపలి వీధి గౌరీ పరమేశ్వర మహోత్సవం సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల సహకారంతో పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం స్థానిక వేల్పల్లి వీధి సీతారామ కళ్యాణ మండపంలో గౌరీ పరమేశ్వర్ల మహోత్సవం కరపత్రాన్ని కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గరికి వెంకట్రావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో 172 సంవత్సరాల చరిత్ర గల గౌరీ పరమేశ్వర మహోత్సవం ప్రతి ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే గౌరీ పరమేశ్వర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ఈ నెల 22వ తేదీన అనకాపల్లి పురవీధిలో సారీ ఊరేగింపు నిర్వహించి అనంతరం స్వామివారికి సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే శనివారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని అన్నారు. కావున ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నానేపల్లి రవికుమార్, ఉపాధ్యక్షులు పెద్దరెడ్ల నాగు, కోశాధికారి పోతల వెంకటరమణ, సహాయ కార్యదర్శి వేముల పాపయ్య శెట్టి, పద్మనాభుని శంకర్, నర్శెట్టి చిన్న, బొద్దపు ప్రసాద్, వాకాడ బాబు, కొర్లి శేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయం తాలూకా అధ్యక్షుడు, మా కమిటీ సభ్యులు అంతా కూడా మాకు అనకాపల్లిలోని 172 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం తేదీ 24/1/26 శనివారం నాడు అతి వైభవముగా నిర్వహించుటకు మా కమిటీ సభ్యులంతా కూడా పూర్తిగా సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అతి భారీ లైటింగు సెట్టింగ్లతో లైటింగ్ ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా స్టేజీ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని కూడా సంపూర్ణంగా ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలతో కూడినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేశాం. అది ఆర్టీసీ వారు కానివ్వండి, ఇది మున్సిపల్ ఆఫీస్ వారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా అతి వైభవంగా నిర్వహించడానికి మేము పూర్తిగా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చిన భక్తులకు కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మీకు ముందుంచి కనుముందు చేసే ఆహ్లాదకరమైన కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. సంబరానికి రమ్మని చెప్పని ఈ వేదిక మూలంగా మిమ్మల్ని అందరినీ మా ఉత్సవ కమిటీ తరపుని ఆహ్వానం పలుకుతున్నాం. తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. అదే మాదిరి అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మంచి శక్తివంతమైనటువంటి గౌరీ పరమేశ్వరులు అమ్మవారిని తలుచుకొని మనసులో ఏం కోరుకున్నా సరే అది కంపల్సరీగా నెరవేరుతుంది. ఆ నిష్ట ఉన్నది కాబట్టి గత 172 సంవత్సరాలు బట్టి కూడా ఈ విధమైన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ఆ శనివారం ఉదయం 9 గంటల లగాయితూ ఆదివారం ఉదయం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమ్మవారి రథం అన్ని పురవీధుల్లో కూడా తిరుగుతూ అందరి తాలూకా అన్ని వీధుల తాలూకా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని అమ్మవారు అన్ని వీధులకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకొచ్చి అమ్మవారి తాలూకా కృపని అందరికీ ఇస్తూ వారి తాలూకా మన్నలను పొందడానికి అమ్మవారి తాలూకా ఊరేగింపు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 24 గంటలు 36 గంటలు రథయాత్ర జరుగుతున్నది. శనివారం ఉదయం లగాయతూ ఆదివారం రాత్రి 2 గంటల వరకు కూడా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా ప్రతి వీధికి కూడా వెళ్ళి అమ్మవారు వీధి ప్రజలను ఆశీర్వాదం చేస్తున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని, అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుంటున్నారని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సభామూలంగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతున్నది.